మాత్రం స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాం. ఏంటి అసలు అంటే మెయిన్ అంటే చాలా కీలకమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక వారం 10 రోజుల్లోగా చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. నోరు పెరిగింది, జోరు పెరిగింది. కారణం ఏంటి? లేదు సార్, ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఎక్కడ వరదలు వచ్చున్నాయి, విజయవాడ ఆయనకేమన్నా సెంటర్ నుంచి ఏమన్నా ఇండికేషన్ వస్తుందా? ఏమన్నా మధ్యంతరం అలాంటిది రావచ్చని? ఇండికేషన్స్ ఏం కాదు కానీ జనరల్గా యాక్టివ్ కాదు కదా. అంటే మీరిద్దరు రహస్య ఒప్పందం ఉంది కదా మీకు బీజేపీకి. సార్ మాకు రహస్య ఒప్పందాలే ఉండుంటే మేమే పొత్తులో వాళ్ళు అనేక సందర్భాలు అడిగితే మేమే వెళ్ళేవాళ్ళం కదా. మమ్మల్ని అడిగిన మాట వాస్తవమే. 2014 ఎన్నికల్లో మమ్మల్ని అడిగారు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందామని. 19లో అడిగారు. 19లో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోంచి బయటకు వచ్చినాక మమ్మల్ని జాయిన్ అమ్మన్నారు. మేము 2019లో మాతో పొత్తు అడిగారు. మేము అలా మీకు 2019లో మేము గెలిచిన తర్వాత క్యాబినెట్ మంత్రులు ఇస్తా ఉన్నాం. మేము అలా 24లో చంద్రబాబు నాయుడుతో పొత్తుకు ముందు కూడా మమ్మల్ని అడిగారు. పొత్తు కుదిరేటప్పుడు కూడా ఇదిగో ఫైనల్ అయిపోతుంది, మీరు పొత్తు పెట్టుకోండి అని మమ్మల్ని అడిగితే మేము పెట్టుకోవాలా. సో మేము క్లియర్గా ఏదైనా ఒకటే స్టాండ్లో ఉన్నాం. రెండు మీరు అన్నట్టుగా ఎన్నికలకు సంబంధించి నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మిడిల్లోనే ఎలక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపొద్దున ఉత్తరాది రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దాని తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా దూరం బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి అంటే లైక్ అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీకి వీళ్ళకి గ్యాప్ పెరిగింది. సో ఈ అన్ని పరిణామాలు అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ లేదు. రెండు ఇక్కడ నారా లోకేష్ ఇప్పటికే ప్రెజర్ చేస్తూ ఉన్నాడు విపరీతంగా. ఇంట్లో కూడా ప్రెజర్ ఉంది ముఖ్యమంత్రి నారా లోకేష్ చేయాలని. నిజంగా అదే జరిగితే అవసరం లేదు సార్. మీరు తెలుగుదేశం వాళ్ళని అడగండి, తెలుగుదేశం వాళ్ళని అడగండి. మీరు తెలుగుదేశం వాళ్ళని అడిగితే సార్ ఎన్నికలకు అయిపోయినాక ఇదే మీడియాలో ఇదే తెలుగుదేశం మీడియాలో జరిగిన ప్రచారం ఏంటి సార్? లోకేష్ అసలు మంత్రి పదవి తీసుకోడు, తెరనకుంటాడు. మీకు గుర్తుందా లేదా? మరి ఎందుకు తీసుకున్నాడు మంత్రి పదవులు? ఇప్పుడు అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తుంది లోకేషే కదా. అంటే మీకు సజ్జల మాదిరి మన సజ్జల గారు ఎక్కడ అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించాల. ప్రభుత్వ సలహాదారుగా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఏదైతే బాధ్యతలు నిర్వహించారో సో ఆయన కీలకంగానే ఆయన వ్యవహరించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. ఎవరో తప్పుడు ప్రచారం చేసుకునే వాళ్ళని వదిలేసేయండి. సో ఈ రోజు అన్ని శాఖలకి మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు మీరు చెప్పండి సార్. వరదలు వస్తే సంతకాలు పెడతారండి. వరదలు వస్తే సమీక్ష లోకేష్ చేసేది ఏంటండి? వరదలు వస్తే సమీక్ష చేసే మంత్రి ఎవరు ఉండాలి? రెండు ఉప ముఖ్యమంత్రి ఎక్కడ? ఈరోజు డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు మీరు చెప్పండి. కేంద్రం నుంచి బృందం వచ్చింది కదా మొన్న, ఏదైతే విజయవాడలో వరద ఎంత ప్రభావం జరిగింది, ఎంత నష్టం జరిగిందో చూడటానికి. డిప్యూటీ సీఎం ఎక్కడ? ఇక్కడ మీరు తెలంగాణలో ఎక్కడ చూసినా బట్టి విక్రమార్క గారు సీఎం పక్కనే ఉంటారు. సరే అక్కడ అక్కడెక్కడ లేదు. మీరు కాంటెక్స్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆ మాట చెప్తా. కాంగ్రెస్కి ఒక భయం ఉంది. రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అసలు ఆయన మూవ్స్ తెలుసుకోవడం కోసం బట్టిని పక్కన పెట్టి నడిపిస్తున్నారు. తెలంగాణలో జరిగింది కాబట్టి ఆంధ్రాలో అంటే చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు వేస్తారు. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ అంటున్నాను? 10 రోజులుగా 14 రోజులు ఆయన చెప్పారు. జనంలోకి వస్తే ఉండే ఇబ్బంది ఏంటో చెప్పారు. దట్ వాస్ నాట్ ద రైట్ అకేషన్ ఫర్ హిమ్ టు జోక్ లేదని చెప్పండి సార్. ఇంకా భ్రమంలోనే ఉన్నాడేమో ఆయన. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇంకా నేను సినిమా హీరో, నన్ను చూస్తానికి ఎగబడిపోతారు జనాలు. మన పిఠాపురంలో ఎందుకు ఎగబడలా? ఏం పిఠాపురంలో ఎగబడరా సార్? ఎవరు చెప్పారు పిఠాపురంలో ఎగబడరా? విజయవాడలో ఎగబడతారా? 15 రోజులు అయింది వరద వచ్చి. పక్కనే కదా మంగళగిరి నుంచి కొత్తవేడి దూరంలోనే కదా. ఎందుకు వచ్చి పరామర్శించాలా? అంటే నీకు పర్మిషన్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు రావడానికి. నువ్వు పరామర్శించాలంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు పర్మిషన్ ఆయనకి ఎందుకు? ఆయన పర్మిషన్ లేకపోతే ఏం చేయలేడు. వెంకటరెడ్డి గారు ఆయన ఇండిపెండెంట్ గా పార్టీ నడుపుకుంటున్నారు. ఆ పార్టీకి ఆయన అధ్యక్షులు. మీరు ఇండిపెండెంట్ గా నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తుంది అంటున్నా. అసలు పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో. జనసేన వాళ్ళని ఎట్లా పడితే పెట్ట లాగి కొట్టినా నోరెత్తి ఎందుకు మాట్లాడట్లా? రోజుకు ఒక అత్యాచారం హత్య జరుగుతుంది ఎందుకు మాట్లాడట్లా? మరి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కదా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఆ రోజు ఆరోపణ చేశాడు కదా. ఏం కమిటీ చేసి ఎప్పుడు తీసుకొని వస్తున్నారు వాళ్ళందరినీ? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తా అంటే తందానా నాలీనా, చంద్రబాబు నాయుడు కూర్చో అంటే కూర్చోవాలి. సార్ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి లోకేష్కి ఇస్తున్నారండి. ఏ ఉప ముఖ్యమంత్రి అంటున్నాను? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. ఎమ్మెల్యేకైనా వచ్చారు, నేను కాదంటలేదు. కానీ ఇంతమంది మంత్రులు ఉప ముఖ్యమంత్రి తర్వాత ప్రయారిటీ ఉప ముఖ్యమంత్రి అవునా కాదా? ఉప ముఖ్యమంత్రి ప్రయారిటీలో మరి వచ్చి సాయిధరం తేజ్ను కూడా సాయిధరం తేజ్ పదవి లేదు కదా సార్. సాయిధరం తేజ్ తీసుకొని వచ్చి లోకేష్కి అందించాడు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్కి అందించాలి. ఇది పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం నడుస్తుంది లోకేష్ రాజ్యాంగంలో నడుస్తుంది. రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగంలో. పవన్ కళ్యాణ్ అయినా కూర్చో అంటే కూర్చోవాలి, నుంచో అంటే నుంచోవాలి, నువ్వు వెళ్ళిపో 2 రోజులు ఎడనొద్దు అంటే ఉండాలి, వచ్చి పొగుడు అంటే పొగడాలి. ఇది నడుస్తున్నప్పుడు మీరు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండిద్ది అనే
అనేది ఎట్లా మీరు కూడా అనుకుంటున్నారు అంటే చెప్పండి? మీరేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఉండొచ్చు. యు ఆర్ బిల్డింగ్ ఎ నెరేటివ్ ప్యూర్లీ ఆన్ హైపోథెసిస్ అండి, కేవలం హైపోథెటికల్ మెటీరియల్ ఆధారంగా మీరు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. నేను నెరేటివ్ ఏం బిల్డ్ చేయాల్సిన నంబర్ వెంకటరెడ్డి గారు సార్, ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా కింద గ్రామీణ స్థాయిలో వాతావరణం ఎట్లా ఓకే ఉంది. అంటే ఏం చేస్తారు, మహా అయితే ముఖ్యమంత్రిని మార్చుకుంటారు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మార్చుకోండి, అదే లొకేషన్ పెట్టండి, ఎట్లా ఉంటుంది ఏందనేది అర్థం అవుతుంది కదా. అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ చంద్రబాబు గారి పాలనే బాగుంటుంది అంటారు మీరు. అసలు ఇది ఇంది వరస్ట్ ఉంటే ఆయన ఇంకా వరస్ట్ ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. ఇప్పుడు నడుస్తుంది కూడా లోకేష్ పరిపాలనే కదా సార్, చంద్రబాబు నాయుడు గారిది కాదు, మొత్తం లోకేష్ కన్సర్న్లో నడుస్తుంది కదా. ఎవరు కూర్చోవంటే కూర్చోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు నువ్వు దిగిపోవంటే లోకేష్ రేపు దిగిపోవాల్సిందే, లేదంటే ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద గొడవలే ఉంటాయి రేపు పొద్దున. ఇవన్నీ ఇంటర్నల్గా మీకు తెలుసు, మనం బాహాటంగా చెప్పలేము కొన్ని. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏందనేది వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతాం? మేమైతే ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడతాం. మేమే ఈ ప్రభుత్వం వాళ్ళకు కూలిపోయి వీళ్ళు ఊరుతున్నారు, అక్కడేదో మధ్యంతరం రాబోతోంది, ఇంకేముంది మధ్యంతరం రాబోతే మళ్ళీ ప్రజలు మీ ఎస్సీ, మీ ఎస్టీ, మీ బీసీ, మీ మైనారిటీ వీళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మీకే 80% ఓటేసి మిమ్మల్ని గెలిపించేస్తారు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చేసిన వాళ్ళు ట్యాంపరింగ్ అప్పుడు చేయలేరా? అన్ని రోజులు ఒకేలాగా కుదరదు, అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. రెండో అంశం వచ్చేటప్పటికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు అన్నట్టుగా ఈ రోజు స్టిల్ ఎలక్షన్స్ అన్నారు కదా, ఒకరి చేత రాజీనామా చేయించమనండి, చేస్తే ఎలక్షన్ వస్తుంది కదా. ఎవరు బలం ఏందో తెలిసిపోయింది. ఈ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడ అధికారంలో అంటున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశానికి ఉన్న బలం స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ లీడర్స్, వాళ్ళ